నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ కెన్ కొమ్ని యామ్సాని. టుడే అసలు డయాబెటీస్ రావడానికి కారణం ఏంటి, డయాబెటీస్ రివర్స్ చేయొచ్చా, డయాబెటీస్ ఏ విధంగా ప్రివెంట్ చేయాలి అని వీళ్ళు డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా డయాబెటీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, బట్ మోస్ట్ కామన్గా మనం చూసేది టైప్ 2 డయాబెటీస్. అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అంటాం, అంటే బాడీలో ఇన్సులిన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అని అర్థం. సో ఈ టైప్ 2 డయాబెటీస్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు వి విల్ యాక్చువల్లీ డిస్కస్ దెమ్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఇన్సులిన్ వర్క్ చేయడానికి మన బాడీలో ఎన్నో న్యూట్రియంట్స్ అవసరం అండి. సో 100+ న్యూట్రియంట్స్ మనకి జనరల్గా డైలీ బాడీకి అవసరం. ఏ ఫంక్షన్స్కైనా డిఫరెంట్ ఫంక్షన్స్ బాడీలో జరిగే వాటికి అవసరం. కానీ మనం విటమిన్ B12 అండ్ D చెక్ చేస్తున్నాం, మిగతా మనము చెక్ చేయట్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీఆర్ డెఫిషియెంట్ ఇన్ దెమ్. ఎప్పుడైతే అది డెఫిషియన్సీ వచ్చిందో ఇన్సులిన్ వర్క్ చేయకపోవచ్చు, అంటే డయాబెటీస్ కారణం కావచ్చు. సెకండ్ థింగ్, డైజెషన్ సిస్టమ్. అంటే మన కడుపులో మన ఆహారం తీసుకున్న తర్వాత ఒక కరెక్ట్ డైజెషన్ అయిపోయి లోపల అబ్జార్ప్షన్ కావాలి. ఓకే, ఎప్పుడైతే కొందరికి ఈ డైజెషన్ సరిగ్గా కాకపోవడం, అది లో యాసిడ్ వల్ల కానీ హై యాసిడ్ వల్ల కానీ, తర్వాత మన ఈ డైజెషన్ సరిగైనా కానీ లోపల ఇంటెస్టైన్స్ పేగు లోపల అబ్జార్ప్షన్ అవుతుంటాయి తిన్న ఫుడ్ అంతా. అక్కడ ఏమన్నా హెల్తీగా లేకపోవడం కానీ, అక్కడ ఏమన్నా అన్వాంటెడ్ థింగ్స్ లోపలికి వెళ్ళడం వల్ల కానీ బాడీలో ఫుడ్ సెన్సిటివ్స్ ఫామ్ అయిపోయి, లేకపోతే సెకండ్ థింగ్, ఈ ఇంటెస్టైన్ లోపల బ్యాడ్ బ్యాక్టీరియా అంటాం, అంటే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ అవ్వడం వల్ల కానీ, నెక్స్ట్ వచ్చి దానిలో పారాసైట్స్ కానీ ఫంగస్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఓకే, అప్పుడు దాంతో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ యాసిడ్ సెక్రీషన్ వల్ల కానీ బాడీలో కొన్ని చేంజెస్ వచ్చేసి ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఓకే, నెక్స్ట్ వచ్చి లివర్ ఫంక్షనింగ్. మన బాడీలో లివర్లో డిఫరెంట్ డిటాక్సిఫికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. బాడీ క్లీన్ చేయడానికి, డైలీ యాక్టివిటీస్లో అన్వాంటెడ్ థింగ్స్ మనం తీసుకునే ఆహారంలో కానీ ఏమన్నా లోపలికి వస్తే అది క్లీన్ చేయడానికి డిటాక్సిఫికేషన్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఓకే, ఈ డిటాక్సిఫికేషన్ సరిగ్గా ఎఫిషియెంట్గా పనిచేయనప్పుడు ఆటోమేటిక్గా ఈ అన్వాంటెడ్ థింగ్స్ అనేవి కెమికల్స్ కానీ ఏమైనా లోపలికి ఎంటేట్ అన్ని బాడీ లోపలికి వెళ్ళిపోయి అప్పుడు ఏమవుతుందంటే దే గెట్ అక్యుములేట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అప్పుడు దీనిలో ఇంత ఇన్ఫ్లమేషన్ వచ్చేసి అప్పుడు ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఇంకోటి సింగిల్ జీన్ మ్యూటేషన్స్ అంటామండి. ఈ మ్యూటేషన్స్ ఏంటంటే కొందరిలో వంశపారంగా వస్తుంటాయి. అయితే ఈ మ్యూటేషన్స్ వల్ల ఏమిటంటే బేసికల్గా మన బాడీలో ఎప్పుడైనా బాడీలో ఆర్గాన్ రిపేర్ కావాలన్నా, సెల్ రిపేర్ కావాలన్నా, సెల్ మల్టిప్లికేషన్ కావాలి. ఓకే, ఈ మల్టిప్లికేషన్ కావాలంటే, DNA మల్టిప్లికేషన్ కావాలంటే బాడీలో కొన్ని న్యూట్రియంట్స్ అవసరం. ఆ న్యూట్రియన్ మెటబాలిజం ఒకటి ఉంటుందన్నమాట సైకిల్. ఎప్పుడైతే ఈ జీన్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి అది ఎఫిషియెంట్గా లేనప్పుడు ఆటోమేటికల్గా మిథైలేషన్ అంటాం, అప్పుడు ఆటోమేటికల్గా వీళ్ళకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఓకే, సో అప్పుడు అందులో వన్ ఆఫ్ ది థింగ్ ఈజ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడము, డయాబెటీస్ రావడం. అది కాకుండా కూడా హోమోసిస్టెన్స్ ఎలివేట్ అవ్వడము, హైపర్ టెన్షన్ అవ్వడం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి టాక్సిక్ మెటల్స్ అండ్ కెమికల్స్. ఓకే, మనం డైలీ ఎన్నో కెమికల్స్ సూపర్ తీసుకుంటున్నాం. యూఎస్లో ఒక న్యూ బార్న్ బేబీస్ చెక్ చేసినప్పుడు 350 కెమికల్స్ అని చెప్పారు. ఈ మనం ఇండియాలో ఇప్పుడు మనం డే టు యాక్టివిటీస్లో మీరు ఊహించండి ఎన్ని కెమికల్స్ ఉంటాయో, మీరే ఊహించండి. సో ఈ అన్వాంటెడ్ కెమికల్స్ కానీ అది ఫుడ్ ద్వారా కానీ ఎయిర్ ద్వారా వాటర్ కానీ తెలిసి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో కూడా ఎంటర్ అయిన తర్వాత మన ఫ్యాట్ ఏం చేస్తుందంటే అది అబ్జార్బ్ చేసేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫ్యాట్ అక్యుములేషన్ ఉందనుకోండి, ఏదైతే లివర్లో కానీ మజిల్స్లో కానీ ఇంకెక్కడైనా ఆర్గాన్ చుట్టూ కానీ, అప్పుడు ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. సో అందువరకే జనరల్గా మనం ఫ్యాట్ గురించి జనరల్గా డిస్కస్ చేస్తాం ఎప్పుడైనా మన డయాబెటీస్కి వచ్చినప్పుడు, అంటే వెయిట్ అండ్ ఓవర్ వెయిట్, ఒబిసిటీ గురించి మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చి థైరాయిడ్ హార్మోన్ ఇబ్బందులు ఉన్నా కానీ, తర్వాత అడ్రినల్ గ్లాండ్ ఫ్యాట్ అంటే కార్టిజాల్, ఇటువంటి వాటికి, అంటే కార్టిజాల్ థైరాయిడ్ హార్మోన్కి షుగర్ కంట్రోల్ మెకానిజం కూడా లింక్ ఉంటుంది. సో ఎప్పుడైతే వాటి అబ్నార్మాలిటీస్ ఉందనుకోండి, అప్పుడు షుగర్ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి మన బాడీలో లింఫాటిక్ డ్రైనేజ్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఈ లింఫాటిక్ సరిగ్గా అయినప్పుడు ఇవన్నీ ఎక్కడ అక్యుములేట్ అయిపోయి బాడీలో టాక్సిన్స్ అన్ని అక్యుములేట్ అయిపోయి బాడీలో ఒకటి ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్సులిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఓకే, నెక్స్ట్ వచ్చి టాక్సిక్ మెటల్స్, కెమికల్స్ అండి. మన డే టు యాక్టివిటీస్ మనం ఎన్నో కెమికల్ తీసుకుంటున్నాము. ఈ కెమికల్స్ అనేవి బాడీలో డిఫరెంట్ ప్లేసెస్లో అక్యుములేట్ అయిపోయి, స్పెషల్లీ ఫ్యాట్ టిష్యూస్లో ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ కూడా రెసిస్టెంట్ ఫ్యాట్ ఫామ్ అయిపోయి ఈ ఆర్గాన్ చుట్టూ, మజిల్ చుట్టూ, లివర్లో ఫామ్ ఈ ఫ్యాట్ అలా ఉండి ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతుంది. నెక్స్ట్ వచ్చి స్లీప్ అండి. ఒక పర్సన్కి ఇచ్చిన స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద స్లీప్లో డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి. REM స్లీప్ అని, NREM స్లీప్ అంటాం. సో దీనిలో మన బాడీలో డిఫరెంట్ స్ట్రెసెస్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. బాడీ రిపేర్ కూడా స్లీప్ టైంలో అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఒక పర్సన్కి స్లీప్ సరిగ్గా లేకపోతే ఒకటేమో ఈ స్ట్రెస్ అక్యుములేషన్, కార్టిజాల్ హార్మోన్ ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కాకుండా కూడా ఆటోనమస్ సిస్టమ్ ఇంపాక్ట్ అయిపోయి విల్ బీ వెరీ మచ్ యాంగ్షియస్ కానీ, టెన్షన్ కానీ, బ్లడ్ ప్రెషర్ కూడా ఎలివేట్ అయిపోయి తర్వాత అల్టిమేట్గా ఇది షుగర్స్ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి ఫుడ్ సెన్సిటివిటీస్. అంటే ఒక పర్సన్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు బాడీ లోపల లైక్ కొన్ని చేంజెస్ వస్తుంటాయి, ఇన్ఫ్లమేషన్. అదేంటంటే తనకి షూట్ కాదనే విషయము తనకు తెలియకపోవచ్చు.
ఓకే. బట్ ఆఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ దే కెన్ ఫైండ్ అవుట్. ఈ ఫుడ్ సెన్సిటివిటీస్ అనేవి పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంది, ఎన్నో రీజన్స్ ఉంటాయి. సో ఈ ఫుడ్ సెన్సిటివిటీస్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్, దానివల్ల కూడా షుగర్స్ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ అండి. ఓల్డ్ ఏజ్ ఎట్లయితే మన హార్ట్కి ఉన్న బ్రెయిన్కి ఎట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో, బ్లాక్స్ ఏదో ఫామ్ అవుతున్నాయో, అందులో ప్యాంక్రియాస్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొందరికి. అప్పుడు ఇన్సులిన్ సిక్రెషన్ మీద దాని ఇంపాక్ట్ అయ్యి ఉండి బ్లడ్ షుగర్స్ ఎలివేట్ అయిపోయి అప్పుడు అటువంటి డయాబెటీస్ కూడా మేనిఫెస్ట్ అవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చి హ్యాబిట్స్ అండి. టొబాకో, ఆల్కహాల్, మీన్స్ గుట్కా, వాట్ ఆర్ థింగ్ పర్సన్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ దెమ్, ఇదేంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ చేస్తుంది, అప్పుడు ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. నెక్స్ట్ వచ్చండి కొన్ని వైరసెస్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి. ఓకే, ఈబీవీ, సిఎంబీ అనేవి ఇది బాడీలో ఉన్నప్పుడు కొందరికి లేటెంట్గా ఉంటాయి. ఓకే, మీకు బయట సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, ఫీవర్ కానీ జనరల్గా ఇంకా కోల్డ్ కఫ్ అయితే జనరల్గా మామూలుగా టిపికల్ వైరల్ ఇన్ఫెక్షన్ చూస్తాము. వాట్ ఐ మీన్ ఇస్ దట్ మ్యానిఫెస్టేషన్ లేకపోవచ్చు. బట్ స్టిల్ ఓ పర్సన్కి సిఎంబీ, ఈబీవీ ఇంకా ఎటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అది బాడీలో వాటి వల్ల ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవచ్చు. అయితే వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసినప్పుడు పోస్ట్ కరోనా ఎఫెక్ట్స్ అండి. చాలామంది కరోనా ఇన్ఫెక్షన్స్ తర్వాత రీసెంట్గా కొందరికి డిఫరెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, అటువంటి పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా కొందరికి ఈ షుగర్స్ ఎలివేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చండి లైఫ్ స్టైల్. ప్రతి పర్సన్ కూడా ఇవాళ చూసి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది. సో దానివల్ల బాడీ యాక్టివిటీ అనేది తగ్గిపోయి బాడీ లోపల మెటబాలిజం మీద ఇంపాక్ట్ అయిపోయి అప్పుడు ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల సో షుగర్స్ అనేవి ఎలివేట్ అయిపోతుంది, ఇక్కడ ఇన్సులిన్ సరిగా పనిచేయదు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి స్ట్రెస్ అండి. ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఒక పర్సన్ ఈజ్ గోయింగ్ త్రూ, అది ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ ఇంకెనీ వాట్ ఆర్ ద రీజన్, అది అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దానివల్ల హార్మోన్స్ ఎఫెక్ట్ అయిపోయి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవచ్చు. అప్పుడు కూడా ఓ పర్సన్కి అన్కంట్రోల్ షుగర్స్ డయాబెటీస్ రావచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఎమోషన్స్. అంటే ప్రతి పర్సన్ లోపల ఒక డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయండి. అప్పుడు ఏమవుతుందంటే అది మన నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చేసేసి ఇది అల్టిమేట్గా అప్పుడు అన్కంట్రోల్ షుగర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి పర్సన్కి. నెక్స్ట్ వచ్చి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అండి. ఇప్పుడు మదర్కి ఫాదర్కి ఉందనుకోండి, ఓకే, సో అప్పుడు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు చూస్తే ఈ మదర్ ఫాదర్కి హిస్టరీ ఉన్న ఇప్పుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చూడండి, వాళ్ళకు 60 years వచ్చింది అనుకోండి, వాళ్ళకి చూస్తే కొందరు 40 years 30 yearsకి వస్తుంది. అంటే జీన్స్ ఒకవేళ ఉన్నా కానీ ఆ మేనిఫెస్ట్ కావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేది అవసరం. ఓకే, దాన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. ఓకే, సో ఆ ఫ్యాక్టర్స్ అనేది స్ట్రెస్ కావచ్చు, సమ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అప్పుడు ఆ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనే ఒక పర్సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ జీన్స్ అనేది మీన్స్ దే స్టార్ట్ మేనిఫెస్టింగ్, దట్స్ కాల్డ్ ఎపిజెనెటిక్స్ అంటాం. ఇంకోటి మనందరం కూడా ఇప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటాం. ఇప్పుడు రైస్ తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే రోటీ, చపాతీ కానీ రైస్ కానీ ఏవైతే మనం కార్బోహైడ్రేట్ తీసుకుంటామో డైలీలో ఎక్కువ వాట్ హ్యాపెన్ ఇస్ దట్ మనం ఎక్కువ తీసుకొని కర్రీస్ తక్కువ తీసుకుంటాం. అంటే విషయాలు మళ్ళీ ఇంకోటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఓకే, రిఫైన్డ్ షుగర్స్ కానీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ, ఓకే, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే బాడీలో ఈ షుగర్స్ సడన్గా ఎలివేట్ అయ్యేసరికి బాడీ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ సిక్రేషన్ ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే బికాస్ ఇక్కడ ఇన్సులిన్ వర్క్ అవ్వట్లేదు, అప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి అప్పుడు అది ఇమ్మీడియట్గా ఆ షుగర్ అనేది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అట్లా ఓ పర్సన్ రిపీటెడ్గా చేశారనుకోండి, ఇట్లా డైలీ ఇదే ప్రాసెస్ లేదని కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా అది డయాబెటీస్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, వన్ ఆఫ్ ద రీజన్ అది. ఓకే, సో తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఒకటి చాలా ఇంపార్టెంట్, అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్. అండ్ యాడెడ్ టు దట్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అదర్ ఫ్యాక్టర్స్ ఎన్నో డిస్కస్ చేసినట్టు ఇది కూడా దీనికి ఇవన్నీ కలిసికట్టుగా ఈ డయాబెటీస్ అనేది ఒక పర్సన్కి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డిఫరెంట్ కాజెస్ ఫర్ డయాబెటీస్ మనం డిస్కస్ చేసాం. ఓకే, ఒక పర్సన్కి ఇప్పుడు ఇన్ని రీజన్స్లో కొన్ని ఉండొచ్చు, కొందరికి 2 ఉండొచ్చు, కొందరికి 3 ఉండొచ్చు, కొందరికి 5 ఉండొచ్చు, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. సో అల్టిమేట్గా మనకు వచ్చేది బ్లడ్ టెస్ట్ చేస్తే హై షుగర్స్ అని డయాబెటీస్ లాగా డయాగ్నోస్ చేస్తున్నాం. సో ఇక్కడ పాయింట్ ఏంది, ఇన్ని రీజన్స్, ఈ రీజన్స్ వల్ల షుగర్ కంట్రోలింగ్ మెకానిజం మన బాడీలో అవుతుందో వర్కౌట్ అవ్వట్లేదు, అంటే ఎఫిషియెంట్ వర్క్ చేయట్లేదు, అప్పుడు ఆటోమేటికల్గా షుగర్స్ అనేవి బ్లడ్లో పెరిగినాయి. సో ఒకవేళ ఇన్ని రీజన్స్లో ఒక పర్సన్కి ఏ రీజన్స్ కంట్రిబ్యూట్ అయిపోతున్నాయని మనం ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్లీ కొన్ని వీక్స్ ఆర్ మంత్స్లో పేషెంట్కి చేంజెస్ చూడొచ్చు మనం. ఒక టైంలో మొత్తానికి రివర్స్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హోప్ దిస్ హెల్ప్స్ యూ. నమస్తే.